ఐపీఎల్ 2026లో లేదా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏది? ఒకే ఒక్క కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఒక టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మన ఛానల్లో కానీ మన యూట్యూబ్లో కానీ తెలిసిపోద్ది. యూట్యూబ్లో జరుగుతున్న బిగ్గెస్ట్ సర్వే ఇది. సో ఏ టీంకి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిపోవాలి. సో మిస్ అవ్వకుండా మీ ఫేవరెట్ టీం ఏంటనేది కామెంట్ చేయండి. ఐపీఎల్ 2026లో ముస్తఫర్ రెహమాన్ కేకేఆర్ తరఫున ఆడే సిచ్యువేషన్ లేదు అని తేలిపోయింది. అతన్ని 9.2 కోట్లకి కోల్కతా నైట్ రైడర్స్ పర్చేజ్ చేశారు. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. హిందూ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రియాక్షన్స్ అన్నీ కూడా యాంగ్రీ రియాక్షన్స్ మనం చూస్తున్నాం. సో బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఐపీఎల్లో ఎట్లా ఆడిస్తారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్న ఈ నేపథ్యంలో బీసీసీఐ కేకేఆర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఒక ప్లేయర్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు రిలీజ్ కూడా చేసేసారు ఐపీఎల్. మామూలుగా అయితే ఒక ఫ్రాంచైజ్ ఒక ప్లేయర్ని రిలీజ్ చేయకూడదు ఆప్షన్లో తీసుకున్న తర్వాత, కానీ బీసీసీఐ పర్మిషన్తో చేయొచ్చు, లేదా బీసీసీఐ ఇక్కడ కోరింది కాబట్టి వాళ్ళకి ఆ అమౌంట్ 9.2 crores ఏవైతే వాళ్ళ ఖాతాలో వెనక్కి వేసేస్తారు, అంటే వీళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళ నుంచి తీసేసుకుంటారు, వేరే ప్లేయర్ని తీసుకునేటువంటి ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయి. రిక్వైర్మెంట్కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు, వేరే ప్లేయర్ని, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ ముస్తఫర్ని రిలీజ్ చేయడంలో నాకైతే పర్సనల్గా ఎక్కడ అభ్యంతరం లేదనిపించింది. ఎందుకంటే పాలిటిక్స్ వేరు, గేమ్ వేరు అనేది కొన్నిసార్లు చూడలేం విడివిడిగా. సో పబ్లిక్ సెంటిమెంట్ని మనం చాలా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఆ రకంగా అతన్ని పక్కన పెట్టడం అనేది. సో ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ మొత్తం వివాదంలో షారుఖ్ ఖాన్ ఏ విధంగా రెస్పాన్సిబుల్, రాజుఖ్ ఖాన్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని నాకు అర్థం కాల. రెండవది, క్రికెట్ మాత్రమే ఎందుకు ఒక సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళకి, క్రికెట్ మాత్రమే ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, మిగతా విషయాలన్నీ ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్ మిగతా సంబంధాలన్నీ బాగానే ఉన్నాయి మనకి, దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఉరుమురిమి మంగళం మీద పడింది అంటారు తెలుగులో. షారుఖ్ ఖాన్ ఎందుకు తిడుతున్నారు దీంట్లో నాకు అసలు అర్థమే కాలేదు. షారుఖ్ ఖాన్ తీసుకున్నాడు బికాజ్ ఈజ్ ఎ ముస్లిం అని చెప్పి అతను టార్గెట్ చేయడం, బంగ్లాదేశ్ ప్లేయర్ని తీసుకున్నాడు అని చెప్పి, బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నా సరే ఆప్షన్లో ఎట్లా తీసుకుంటాడు అతను అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. పొలిటికల్ లీడర్స్ కూడా, స్పిరిచువల్ లీడర్స్ కూడా షారుఖ్ ఖాన్ ఈ విషయంలో దేశద్రోహి అనేటువంటి ముద్ర వేశారు. షారుఖ్ ఖాన్ ఇన్ వాట్ వే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పికింగ్ ఏ ప్లేయర్ ఇన్ కేకేఆర్ నాకు అర్థం కాలేదు. అతను ఓనర్, ఆఫ్ కోర్స్ ఫుల్గా కూడా ఓనర్ కాదు మళ్ళీ అతను. షారుఖ్ ఖాన్ యొక్క స్టేక్ దీంట్లో కేకేఆర్లో 55% మాత్రమే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అటువంటి బ్యానర్లో దాన్ని వాళ్ళు తీసుకున్నారు కేకేఆర్ని. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో షారుఖ్ ఖాన్ యొక్క స్టేక్ 55% మాత్రం, మిగతా 45% మిగతా గ్రూప్ ఏదో ఉంది వేరేది. సో జూహీ చావ్లా, ఆమె హస్బెండ్ జాయ్ మెహతా, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ ఉంది. షారుఖ్ ఖాన్ది ఆఫ్ కోర్స్, బట్ 55% స్టేక్ అట్లా ఉంది. షారుఖ్ ఖాన్ జూహీ చావ్లా కలిసి తీశారు. జూహీ చావ్లా ఈజ్ ఎ హిందూ. సో ఇట్లాంటి మూర్ఖపు స్టేట్మెంట్స్ కూడా ఏ రోజు ఎవరు ప్రకాష్ రాజ్ లాగాను అమెరికన్ లాగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, తన సినిమాలు తను చేసుకుంటూ ఉంటాడు, అది కాదు. ఎందుకు అతను టార్గెట్ చేశారని అర్థం కాదు. సరే, ఇంకోవైపు బీసీసీఐ పర్మిషన్ ఇస్తేనే అతను లిస్టులోకి వస్తాడు. మీకు అర్థమైందా? బీసీసీఐ ఓకే అంటేనే ఆప్షన్ లిస్టులోకి బంగ్లాదేశ్ వాడైనా, పాకిస్తాన్ వాడైనా, ఇండియన్ అయినా, అన్క్యాప్డ్ ప్లేయర్ ఇండియన్ అయినా, ఆస్ట్రేలియన్ అయినా, ఎవరైనా బీసీసీఐ లిస్టులోకి ఎప్పుడు వస్తారు? ఈ ఆప్షన్ లిస్ట్లోకి బీసీసీఐ ఓకే తీసుకోండి బలన్న వ్యక్తిని అంటేనే. సో అది బీసీసీఐ యొక్క బిగ్గెస్ట్ బీసీసీఐని రెస్పాన్సిబిలిటీగా చేసి ఆ తర్వాత షారుఖ్ ఖాన్ టార్గెట్ చేసిన ఏ రకమైన డౌట్ ఉండదు, అందులో క్వశ్చన్ లేదు. ఒకటి. రెండోది, ఆల్రెడీ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అంశాలు మనకి ఎన్నో జరుగుతున్నాయి, దౌత్యపరంగా సంబంధాలు ఎన్నో నడుస్తున్నాయి. జయశంకర్ అక్కడికి వెళ్ళారు రీసెంట్గా, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో దీన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఏమాత్రం దీని గురించి ఆలోచించకుండా కంప్లీట్గా షారుఖ్ ఖాన్ ఒక విలన్లా చూపించింది మూర్ఖత్వం అనిపించింది నాకు.